గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్తో బాధపడుతున్నారా? విటిలిగో అంటే ఏంటి? చర్మ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సోరియాసిస్ను ఎలా గుర్తించవచ్చు? జీవన విధానంలో మార్పుల వల్ల కలిగే చర్మ సమస్యలకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? అలాగే పరిష్కార మార్గాల గురించి మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అమూల్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. ఎస్ డాక్టర్, చెప్పండి, ఈ సోరియాసిస్ అంటే ఏంటి అండ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? ఓకే, సో మనం సోరియాసిస్ని కనుక చూసుకున్నట్టయితే సోరియాసిస్ అనేది మన రోగనిరోధక శక్తికి సంబంధించిన వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా మనం చెప్పుకుంటుంటాం. సో ఈ సోరియాసిస్లో ఏమవుతుందంటే ఏదైతే మన రోగనిరోధక శక్తి ఉంటుందో, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో జనరల్గా అయితే మన బాడీలో ఒక డిఫెన్సివ్ మోడ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే మన బాడీకి ఒక ప్రొటెక్షన్ లాగా ఇస్తూ ఉంటుంది. సో ఈ సోరియాసిస్లో ఏమవుతుందంటే ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి అటాకింగ్ మోడ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనే బాడీ సెల్స్ పైన అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో కనుక చూసుకున్నట్టయితే సర్టెన్ ఫామ్స్లో కొన్నిట్లో మనం జాయింట్స్ పైన ఎఫెక్ట్ పడడం చూస్తాం, కొన్నిటిపైన స్కిన్ పైన ఎఫెక్ట్ పడడం అనేది మనం చూస్తుంటాం. సో సోరియాసిస్లో కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మన నార్మల్ స్కిన్ సెల్స్ ఉంటాయో అవి 21 to 28 డేస్ సైకిల్లో తర్వాత చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సోరియాసిస్లో ఏమవుతుందంటే ఈ 21 to 28 డేస్ సైకిల్ కాకుండా 4 to 5 డేస్లోనే స్కిన్ సెల్స్ అనేది రిపీటెడ్గా షెడ్ అయిపోవడం, అంటే తొందరగా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ పైన రెడ్ ప్యాచెస్ ఏర్పడడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాళ్ళ పైన కానీ, చెస్ట్ పైన కానీ, చేతుల పైన కానీ, లేకపోతే తలలో కానీ యూజువలీ పెద్ద ప్యాచ్ లాగా ఏర్పడి రెడ్డిష్ కలర్లో ఉండి మనకి స్కేలీగా, అంటే చేప పొట్టులాగా పొట్టు ఊడడం అనేది మనం దీంట్లో గమనిస్తుంటాం. సో స్కేలింగ్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఇచ్చింగ్ ఉండడం, స్క్రాచింగ్ ఉండడం, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం అనేది కూడా మనం సోరియాసిస్లో గమనిస్తూ ఉంటాం. అండ్ సోరియాసిస్ టైప్స్ విషయానికి వచ్చేసరికి మనం సోరియాసిస్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా 5 టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాము. ముఖ్యంగా దీంట్లో మనం చూసుకునేది స్కాల్ప్ సోరియాసిస్ కావచ్చు, పామో ప్లాంటా సోరియాసిస్ అంటున్నాం, జనరలైజ్ సోరియాసిస్ చూసుకోవచ్చు, పస్టులా సోరియాసిస్ చూసుకోవచ్చు, ఎరిథ్రోడర్మటస్ సోరియాసిస్ అనేది మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. సో ముఖ్యంగా మనం ఎక్కువగా శాతం గమనించేది స్కాల్ప్ సోరియాసిస్. అంటే ఇది చూసుకున్నట్టయితే తల్లుల ప్రాంతంలో మనకి స్కేలీ ఫీచర్స్గా రావడం, చుట్టూ ఊడడం, చుండులాగా ఊడడం, ప్యాచెస్ లాగా ఏర్పడడం అనేది మనం దీన్ని గమనిస్తూ ఉంటాం. అలానే పాము ప్లాంటా సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి అరిచేతులలో మరియు అరికాళ్ళలో కనుక మనం చూసుకున్నట్టయితే పొట్టు ఊడడం, క్రాక్స్ ఏర్పడడం, ప్యాచెస్ లాగా ఏర్పడడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు జనరలైజ్ సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి అంటే త్రూఅవుట్ ద బాడీ మొత్తంలో కనుక మనం చూసుకున్నట్టయితే ప్యాచెస్ ఏర్పడడం అనేది మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు గట్టేజ్ సోరియాసిస్ అని మనం చెప్పుకుంటున్నాం. సో ఈ గట్టేజ్ సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి చెస్ట్ పైన కానీ, బ్యాక్ పైన కానీ, లేకపోతే బటక్స్ ఏరియాలో కానీ, లేకపోతే మన గ్రోయిన్ ఏరియాలో కానీ మనం చూసుకున్నట్టయితే ప్యాచెస్ ఏర్పడడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలానే ఎరిథ్రోడర్మటస్ సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి కనుక మనం చూసుకున్నట్టయితే జాయింట్స్ దగ్గర కానీ, బోనీ ప్రామినెన్స్ కానీ, ఇక్కడ పస్తో కూడుకున్న లిక్విడ్ రూజ్ అవ్వడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. డాక్టర్, అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుంది? ఇది రావడానికి రీజన్స్ ఏంటి? ఓకే, సో మనం సోరియాసిస్ కనుక మనం రీజన్స్ చెప్పుకున్నట్టయితే ముఖ్యంగా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే మన ఇమ్యూన్ వ్యవస్థకి, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన డిజార్డర్గా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి మెయిన్ రీజన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే హెరిడిటరీగా ఏదైనా ఉందా, అంటే ఫ్యామిలీ హిస్టరీలో పేరెంట్స్కి కానీ, ఒక పేరెంట్కి కానీ, ఇద్దరు పేరెంట్స్కి కానీ ఉందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ పేరెంట్కి ఉంటే 30% ఛాన్సెస్ కానీ, ఇద్దరు పేరెంట్స్కి ఉంటే 60% వచ్చే ఛాన్సెస్ కానీ ఉంటాయి. అట్లానే పేరెంట్స్కి ఉన్నంత మాత్రాన కంపల్సరిగా సోరియాసిస్ రావాలని కూడా ఇది ఉండదు. సో ముఖ్యంగా ఇదే మనం చూసుకోవచ్చు. దాంతోపాటు సర్టన్ లైఫ్ స్టైల్ చేంజెస్, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం, మనకి ఇతర ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉండడం, అంటే లైక్ హషిమోటోస్ థైరాయిడైటిస్ కానీ, ఎస్ఎల్ఈస్ కానీ, ఏఎన్ఎస్ కానీ, ఇలాంటివి ఏమైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా కానీ మనం సోరియాసిస్ని చూసుకోవచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. దానయ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. మాది పెద్దపల్లి. చెప్పండి. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గర్రపల్లి. ఓకే, ఈ ఒక 8 సంవత్సరాల నుంచి సోరియాసిస్ మందులు వాడుతున్నాము, తగ్గుతలేదు. మళ్ళీ అట్లా చర్మం పైన మొత్తం పుళ్ళు మరియు తలపై బాగా ఇబ్బందులు పడుతున్నాం. నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎన్ని మందులు వాడినా కానీ
ఓకే తగ్గుతలేదు. ఓకే. ప్యాచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మేడం బాడీ పైన ఎక్కడ ఉన్నాయి? చేతులలో ఉన్నాయా, తలలో ఉన్నాయా, ఎక్కడ మొత్తం ఉన్నాయి? తల మొత్తం అయింది, బాడీ పైన మొత్తం ఎర్రగా పొట్టు లెక్క రాలిపోవడం. ఓకే. డయాబెటీస్ కానీ ఏదైనా ఉందా సార్? ఎన్ని మందులు వాడినా గానీ అప్పుడు మందమే నెల 2 నెలలు తగ్గుతుంది, మళ్ళా యథావిధిగా మళ్ళా ప్రాబ్లం అదే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఎన్ని మందులు వాడినా ఇదే ప్రాబ్లం అవుతుంది మేడం. ఓకే సార్. ఓకే. సో దీన్ని కనుక మనం చూసుకున్నట్టయితే మనం జెనరలైజ్ సోరియాసిస్ మరియు స్కాల్ప్ సోరియాసిస్గా చెప్పుకోవచ్చు. సో ఇందులో మనం చెప్పుకున్నట్టు ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే మనకి డిఫెన్సివ్ మోడ్లో వర్క్ చేయాలి, అంటే రక్షణ వ్యవస్థ లాగా ఏదైతే పని చేయాలో మన బాడీ పైన అటాకింగ్ మోడ్లో పనిచేస్తుంది. అంటే బాడీ పైన విపరీతంగా వర్క్ చేయడం, స్కిన్ సెల్స్ పైన ఎక్సెసివ్గా అటాక్ చేయడం ఏమవుతుందంటే ఈ స్కిన్ సెల్స్ అనేది తొందరగా చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఏదైతే 21 to 28 డేస్ సైకిల్ నార్మల్గా ఉండాలో 4 to 5 డేస్లోనే షెడ్డింగ్ జరగడం వల్ల ఇక్కడ దుర్దలాగా, మంటలాగా, ఇచ్చింగ్ లాగా, క్రాక్స్ లాగా అనేది మనం చూసుకోవచ్చు. సో ఇది యూజువల్గా చూసుకున్నట్టు మగవాళ్ళలో ఏమవుతుందో ఒక క్రానిసిటీ అనేది మనం ఎక్కువగా గమనించుకోవచ్చు. అండ్ ఇన్ ద కేసెస్ ఆఫ్ స్కాల్ప్ సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి చాలా మటుకు దీన్ని మనం నార్మల్ డాండ్రఫ్ లాగా చాలా వరకు దీన్ని నిర్లక్ష్యం అనేది చేయడం కూడా మనం చూస్తూ ఉంటాము. సో దీనివల్ల ఇది క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువగా, అంటే లైక్ 8 to 10 years చెప్పుకోవడం వల్ల. సో ఇలాంటి టైంలో మనం నిర్లక్ష్యంగా ఎక్కువగా చేసినట్టయితే మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే కండిషన్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే చేతి వేళ్ళ పైన కానీ కీళ్ళ పైన కానీ మనకి ఏదైతే సోరియాసిస్ ఆర్థరైటిస్ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది, అంటే చేతులలో ఇన్ఫ్లమేషన్ అవడం, వంకర్లు పోవడం, డిఫార్మిటీస్ ఫామ్ అవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. సో ప్యాచెస్ ఎంత ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మీ నియర్ బై హోమ్ కేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వామి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. మా మొత్తము అవి ఏమంటారు సులువురు లాగా తయారయ్యి మొత్తము ప్లాచెస్ వస్తున్నాయండి తలలో, వెంట్రుకలు రాలిపోతున్నాయి. అబ్బాయి వయసు ఇప్పుడు 18 సంవత్సరాలు, ఇంకా కాలేదు 18 కూడా, 17.5. ఓకే. మొత్తము దుమ్ము లాగా ఇదంతా బయటికి వచ్చేస్తుంటా అన్నట్టు. ఓకే. ఇక నెక్స్ట్ లోపల నల్లగా స్కిన్ మొత్తం నల్ల పడుతుంది. ఓకే. చాలా నల్ల పడుతుంది. అదేంటి సోరియాసిస్? ఓకే. సో మీరు చెప్పిన విధానం చూస్తున్నట్టే ఇది సోరియాసిస్ కావచ్చు, లేకపోతే టీనియా క్యాపిటీస్ అని కూడా మనం చెప్తూ ఉంటాము. అంటే తలలో పురుగుల్లాగా అవుతున్నాయి అంటున్నారు కాబట్టి వేరే వర్మ్ మేనిఫెస్టేషన్ ఉందా అనేది కూడా ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది సార్. ఒకవేళ సోరియాసిస్ అయితే సోరియాసిస్ ఎంతవరకు ఉంది, లేకపోతే నార్మల్ ఏదైనా డెర్మటైటిసా, లేకపోతే సెబోరిక్ డెర్మటైటిసా ఇలాంటిది ఏదైనా ఉందా అని ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది సార్. ఒకసారి నియర్ బై హోమ్ కేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఎస్ డాక్టర్, సోరియాసిస్ అనగానే భయపడిపోతూ ఉంటారు కదా చాలా వరకు. అయితే ఎందుకు అనంటే ఇది అంటువ్యాధేమో అని భయపడుతూ ఉంటారు. ఇది నిజంగా అంటువ్యాధి అంటారా? టైప్స్ ఆఫ్ సోరియాసిస్ చెప్పారు కదా, అన్ని అంటువ్యాధులు అంటారా? నో సోరియాసిస్ కనుక మనం చూసుకున్నట్టయితే సోరియాసిస్ ఒక పర్సన్ తో ఒక పర్సన్ అది స్ప్రెడ్ అవ్వడం అనేది మనం చూడము. అంటే ముఖ్యంగా దీనికి రీజన్ చూసుకున్నట్టయితే ఇది ఒక ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ కాబట్టి మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సో ఒక పర్సన్తో ఇంకొక పర్సన్ అనేది సోరియాసిస్ అనేది ఎప్పుడు స్ప్రెడ్ కాదు. కాకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ఉంటే మాత్రం ఫర్దర్ ఏదైనా వచ్చే ఛాన్సెస్ అనేది మనం చూసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళు ఆల్రెడీ ఏదైనా క్రానిక్ డిజీజ్తో బాధపడుతున్నారా, లేకపోతే వేరే ఏదైనా ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే లైక్ హషిమోటోస్ థైరాయిడైటిస్ కానీ హైపోథైరాయిడిజం కావచ్చు, లేకపోతే డయాబెటీస్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా వీటితోనైనా బాధపడుతున్నారనేది మనం ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇట్ ఈస్ బెటర్ టు యూస్ సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి ఒక హైజీన్ మెయింటైన్ చేయడానికి సెపరేట్ టవల్స్ కానీ సోప్స్ కానీ యూజ్ చేయడం అనేది బెటర్గా ఉంటుంది. కాకపోతే ఇలాంటిది అయితే స్ప్రెడ్ అయితే అవ్వదు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మంజిగౌడ్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎస్ చెప్పండి. హలో, నమస్కారం అమ్మా. చెప్పండి సార్. ఏం లేదమ్మా, ఇట్లా మా వైఫ్ కు ఇట్లా మచ్చలు ఎంత పొట్టు రాలిపోతుందమ్మా. ఎన్ని మందులు వాడినా తక్కువ అవుతలేదు. ఓకే ఓకే. ఎక్కడ వస్తున్నాయి సార్ మచ్చలు? ఇట్లా వీపులాగమ్మా, వీపులా ఇట్లా ఎప్పుడు కొట్టి ఇట్లా అవుతుంది. ఓకే. చీమ్ లాగా ఏమైనా వస్తుందా సార్? అమ్మా, పస్ ఫార్మేషన్ ఏమైనా ఉంటుందా సార్? ఫస్ట్ ఇక్కడ లోకల్ ఉంచామమ్మా. ఓకే
ఓకే. ఇక్కడ ఏం తక్కువ అనిపించడం లేదు అట్లా. ఓకే ఓకే. దురద లాంటిది ఏదైనా ఉంటుందా సార్? దురద ఉందమ్మా. ఓకే. సో మీరు బ్యాక్ పైన ఇలాంటి బ్లాక్ మార్క్స్ అంటున్నారు కాబట్టి వెదర్ ఇది ఫాలిక్యులైటిస్ అయినా లేకపోతే సోరియాసిస్ ఏదైనా లేకపోతే అబ్సెస్ ఫార్మేషన్ లాగా ఏమైనా అవుతుందా ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుందండి. దాంతోపాటు ఇతర వేరే స్కిన్ డిజార్డర్ అంటే ఎగ్జిమా లాంటిది ఏదైనా ఉందా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో సమ్టైమ్స్ ఎగ్జిమాస్ ఉన్నా కానీ దురద పెట్టడం, ఇచ్చిగా ఫీలింగ్ ఉండడం, పొట్టులాడడం కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఒకసారి నియర్ బై హోమ్ కేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమేష్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. అని చెప్పండి సార్. మేడం ఈ నోస్ పైన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్ని అవుతున్నాయి, స్మాల్ ఉన్నాయి అవి. ఓకే. సో ఇవి రిమూవ్ కావాలంటే పరిష్కారం చెప్పగలుగుతారా మేడం? ఓకే ఓకే. దీని కనుక మనం చూసుకున్నట్టయితే బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ చూసుకున్నట్టే ఒక కాస్మెటిక్ ఇష్యూలో చేసుకోవచ్చు. ఫేస్ని రెగ్యులర్గా స్క్రబ్ చేసుకోవడం కానీ, రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం కానీ, ఫేస్ వాష్ చేసుకోవడం, డస్ట్ ఎక్స్పోజర్గా ఎక్కువగా ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎస్ డాక్టర్, అయితే ఈ సోరియాసిస్ని లాంగ్ టర్మ్లో ఉన్నవాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ కూడా ఉంటారు కదా, దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఓకే. సో సోరియాసిస్ని కనుక మనం చూసుకుంటే లాంగ్ టర్మ్గా అంటే 8 to 10 years కానీ 12 years నుంచి కానీ ఆల్రెడీ క్రానిక్ సోరియాసిస్ కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎక్కువగా మనం చూసుకునే కాంప్లికేషన్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే మన స్కిన్ సెల్ పైన మన ఆటోఇమ్యూన్ సిస్టమ్ అఫెక్ట్ చేస్తుందో ఇది మన స్మాల్ జాయింట్స్ అంటే ముఖ్యంగా చూసుకున్నది మన చేతి వేళ్ళ పైన అనేది చేతి వేళ్ళ పైన కానీ, నీ జాయింట్స్ పైన కానీ, లేకపోతే ఎల్బో జాయింట్స్ పైన కానీ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అనేది మనం ఎక్కువగా చూసుకోవచ్చు. సో దీనికి ముఖ్యమైన సిమ్టమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే చేతి ఫింగర్స్ స్వెల్ అవ్వడం, స్టిఫ్నెస్గా అవడం, వేళ్ళు ముచ్చులుకోలేకపోవడం, డిఫార్మిటీస్గా ఏర్పడడం అంటే చేతి వేళ్ళు వంకర్లు పోవడం అనేది ముఖ్యంగా చూసుకోవచ్చు. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ముఖ్యమైన కాంప్లికేషన్గా చూసుకోవచ్చు. అలానే దీర్ఘకాలికంగా సోరియాసిస్ ఉంటే సెల్యులైటిస్ అనే కండిషన్ కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సెల్యులైటిస్ అండ్ అండర్లైన్ మన స్కిన్ టిష్యూస్ ఏదైతే ఉంటాయో ఇది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది కూడా మనం ఎక్కువగా చూసుకోవచ్చు. అలానే రిపీటెడ్ స్క్రాచింగ్ వల్ల కానీ సమ్టైమ్స్ అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళకి ఆల్రెడీ ఇతర క్రానిక్ డిజీజెస్ ఏదైనా ఉన్నాయంటే ఇన్ కేస్ లైక్ థైరాయిడైటిస్ కానీ, డయాబెటీస్ కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళకి కొంచెం ప్రామినెన్స్ అనేది ఎక్కువగా మనం చూసుకోవచ్చు. అలానే మనం సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా మనం డ్రై స్కిన్ వాళ్ళలో కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా రాలడం అనేది చూస్తూ ఉంటాం. దాంతోపాటు దీంట్లో మనం చూసుకున్నట్టే సీజనల్ అగ్రివేషన్స్ అనేది మనం చూసుకుంటాం. అంటే హ్యూమిడ్ టెంపరేచర్లో కానీ, రెయినీ సీజన్లో కానీ, వింటర్ సీజన్లో కానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే స్కిన్ ఎక్కువగా డ్రైగా అయిపోతుందో అప్పుడు అనేది అగ్రివేషన్గా ఎక్కువగా అవడం, ప్యాచ్ పెద్దదిగా అవడం, లేకపోతే స్క్రాచీ ఫీలింగ్గా ఉండడం, ఇరిటేషన్ ఉండడం, బర్నింగ్ కానీ సమ్టైమ్స్ బ్లీడింగ్ అవడం అనేది కూడా లిక్విడ్ సబ్స్టెన్స్ లాంటిది ఊడూస్ అవ్వడం కూడా మనం సోరియాసిస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మాధవి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మాధవి గారు. హలో. చిన్నగా మన చెమటకాయలాగా వస్తుందండి. ఓకే. అది ఏంటి అన్నట్టు తెలుస్తలేదు. ఓకే ఓకే. సో బ్యాక్ పైన అంటున్నారు కాబట్టి ఇది మనం ఎగ్జిమా కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే అర్టికారియా అనే కండిషన్ని కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ అర్టికారియాలో ఏమవుతుందంటే ఇది ఒక ఎలర్జిక్ రియాక్షన్గా కూడా చెప్పుకోవచ్చు. సర్టెన్ ఫుడ్ సబ్స్టెన్సెస్తో కానీ, ఫాలికల్స్తో కానీ మన బాడీ పైన ర్యాషెస్ లాగా ఏర్పడడం అనేది కూడా అబ్జర్వ్ చేస్తుంటామమ్మ. దాంతోపాటు కనుక చూసుకున్నట్టే వెదర్ ఇది ఎగ్జిమానా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎగ్జిమా డర్మటైటిస్ వల్ల కనుక మనం చూసుకున్నట్టు ఎక్కువగా ఫ్రిక్షన్ ఎక్కడైతే ప్రాంతాల్లో ఉంటుందో అంటే చర్మం ఎక్కడైతే ఫోల్స్లో ఉంటుందో ఇలాంటి ప్రాంతాలలో స్కిన్ డ్రైగా అయిపోవడం, క్రాక్స్ ఏర్పడడం, దురదలాగా ఏర్పడడం కూడా మనం ఒకసారి జరుగుతుందమ్మా. సో ఒకసారి మీ నియర్ బై హోమ్ కేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సోమనాథ్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మేడం. స్కిన్ లైట్ ఇట్లా క్రీమ్ వాడినాను మేడం, మొత్తం డ్యామేజ్ అయింది. ఓకే. అదే దానికి పరిష్కారం చెప్పండి మేడం. అది ముఖం అంతా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, నల్లగా అయిపోయింది. ఓకే. అంటే మీరు ఏం మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు సార్? ఏమి యూజ్ చేస్తాం లేదు మేడం. ఓకే ఓకే. అంటే ప్రెజెంట్ సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి? ఏం మేడం? ప్రెజెంట్ సిమ్టమ్స్ లక్షణాలు ఏముంటున్నాయి మీకు? ఏమి లేదు మేడం. అట్లా ఫేస్ పైన బ్లాక్ మార్క్స్ ఏర్పడుతున్నాయా? అవును మేడం, మొటిమలు ఎక్కువ వస్తున్నాయి. ఓకే.
సో మీ ఏజ్ ఎంత ఉంటుంది? 21 మ్యామ్. ఓకే. సో దీన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఇది యాక్నే లాగా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో మీరు 21 అంటున్నారు కాబట్టి మేల్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే అప్పుడప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏదైతే మనకి సిబమ్ ప్రొడక్షన్ గ్లాండ్స్ ఉంటాయో ఎక్కువగా అనేది సిబమ్ ప్రొడ్యూసింగ్ వల్ల ఫేస్ పైన పింపుల్స్ లాగా ఏర్పడడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ పింపుల్స్ లాగా ఈ టైంలో ప్యూబర్టీ టైంలో 21-22 ఇయర్స్ టైంలో కూడా ఎక్కువగా ఫ్లేర్ అప్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. దాంతోపాటు మెలాస్మా లాంటిది ఏదైనా కండిషన్ ఏర్పడింది అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసేయాల్సి ఉంటుంది సార్. ఒకసారి మీ నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ చెప్పండి. ఎస్ డాక్టర్, ఇందాక మీరు అన్నట్టుగా తల్లో వస్తే నార్మల్గా డాండ్రఫ్ అని అనుకుంటూ ఉంటారు కదా, అయితే స్కాల్ప్ సోరియాసిస్ తల్లో వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అసలు? ఓకే. సో మనం స్కాల్ప్ సోరియాసిస్ విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా స్కాల్ప్ సోరియాసిస్ డాండ్రఫ్తో పాటు చాలామంది పొరపాటు పడడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో దీనివల్ల ఏంటి అంటే క్రానిసిటీ పెరగడం అనేది కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో డాండ్రఫ్ అండ్ సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి డాండ్రఫ్ని కనుక చూసుకున్నట్టే నార్మల్ మనం పొట్టులాగా ఊడడం, స్కేలీ సబ్స్టెన్స్ లాగా ఊడడం అనేది మనం డాండ్రఫ్లో చూసుకోవచ్చు. బట్ సోరియాసిస్ ఎప్పుడైతే వాళ్ళకి స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుందో ఇలాంటి వాళ్ళలో కనుక మనం చూసుకున్నట్టే తల పైన థిక్ ప్యాచ్ లాగా ఏర్పడడం అనేది మనం చూస్తున్నాం. అంటే తలలో పెద్ద ప్యాచ్ లాగా ఒక పర్టిక్యులర్ ఏరియాలోనే ఏర్పడడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ ప్యాచ్ పైన మాత్రమే పొట్టులాగా ఉండడం, స్కేలీ సబ్స్టెన్స్ లాగా ఉండడం, దురద ఉండడం, మంట ఉండడం, ఆ పర్టిక్యులర్ ప్లేస్లో హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడం అనేది మనం చూస్తుంటాం. అలానే బయటికి వెళ్ళినప్పుడు, ఎండలోకి వెళ్ళినప్పుడు కానీ స్వెట్కి ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారో ఆ టైంలో వాళ్ళకి దురద, ఇరిటేషన్ అనేది ఎక్కువ ఉండడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో సర్టెన్ టైమ్స్లో బ్లీడింగ్ అవ్వడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో డాండ్రఫ్ విషయానికి వచ్చేసరికి డాండ్రఫ్ ఉంటే మాత్రం మనకి తలలో కంప్లీట్గా ఈవెన్గా ఉండడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బట్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఒకటే ప్లేస్లో థిక్ ప్యాచ్ లాగా ఏర్పడడం అనేది చూస్తున్నాం. కాకపోతే సమ్టైమ్స్ ఏమవుతుంది, స్కాల్ప్ సోరియాసిస్ అని తల మొత్తం వచ్చే వరకు కూడా చాలామందికి అనేది తెలియదు. ఇది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మగవాళ్ళలో కనుక మనం ఎక్కువగా గమనించుకోవచ్చు. ఈ టైప్స్ ఆఫ్ సోరియాసిస్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తే మన తలతో పాటు చెవుల దగ్గర కూడా, అంటే ఇయర్ బ్యాక్ సైడ్లో కూడా సోరియాసిస్ డెవలప్ అవ్వడం, లేకపోతే ఇయర్ లోపల డెవలప్ అవ్వడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శిరీష గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు శిరీష అండి. ఓకే. నాకు నల్లగా వచ్చాయండి మేడం. ఓకే. ఎక్కడ వచ్చాయమ్మా? ఫస్ట్ చిన్నగా ఉన్నాయండి ఒంటి మీద, ఇప్పుడు మొత్తం పెద్ద పెద్దగా వచ్చాయి. హాస్పిటల్లో చూపించుకున్నామండి. చూపించుకుంటే ఇది మార్పియా అన్నారు మేడం. ఓకే. ఏమన్నా మీ దగ్గర ఏమన్నా అంటే ఫేస్ పైన ఏమైనా వచ్చాయమ్మా? ఫేస్ పైన రాలే మేడం, ఇంకా ఒంటి మీద ఉన్నాయి. ఇది వీపుకి, పొట్టకి, దగ్గర ఇలా వచ్చాయి మేడం. ఓకే. నల్లగా ఉంటాయి మేడం, నల్లగా. ఓకే 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 అమ్మా. సో మీరు స్కిన్ లీజన్స్ అంటున్నారు కాబట్టి మనం చూసుకున్నట్లయితే బాడీ పైన లైకెన్ ప్లానెస్ అనే కండిషన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇది కనుక చూసుకున్నట్టు ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే రోగ నిరోధక శక్తికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ లైకెన్ ప్లానెస్లో ఏమవుతుందంటే బాడీ మొత్తం పైన బ్లూయిష్ పర్పుల్, అంటే నల్ల లాంటి మచ్చలు లాంటి ఏర్పడడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి వాటిలో మనకి దురద ఉండడం, మంట ఉండడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇదేంటిది అనేది మనం ఒకసారి డయాగ్నోజ్ అనేది బెటర్గా చేసుకోవాల్సి ఉంటుందమ్మా. సో ఒకసారి నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఎస్ డాక్టర్, విటిలిగో అంటే ఏంటి డాక్టర్? ఓకే. సో మనం విటిలిగో లేదా ల్యూకోడర్మా కనుక మనం చూసుకున్నట్టయితే కామన్ భాషలో మనకు చెప్పుకున్నట్టయితే మనం దీన్ని బొల్లి వ్యాధి అని చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈ విటిలిగోలో ఏమవుతుందంటే బాడీ పైన వైట్ ప్యాచ్ లాగా ఏర్పడడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఈ ప్యాచ్ని కనుక మనం చూసుకున్నట్టయితే చుట్టూ ఉన్న స్కిన్తో కాకుండా ఇది డిఫర్ అవుతూ చాలా లైట్గా ఉండడం, వైటీ స్పాట్గా ఉండడం అనేది కూడా చూస్తాం. సో ఈ వైటీ స్పాట్లో కనుక మనం చూసుకున్నట్టే అండర్లైన్ ఏదైతే మనకి ఆర్టరీ వెయిన్స్ కూడా సర్టెన్ టైమ్స్లో విజిబుల్గా ఉండడం అనేది మనం ల్యూకోడర్మాలో అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో దీనికి ముఖ్యంగా విటిలిగోకి కనుక మనం రీజన్స్ చూసుకున్నట్టయితే ఎక్కువగా దీనికి ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో ఏమవుతుందంటే మన బాడీ సెల్స్లో మెలానిన్ ప్రొడక్షన్ సెల్స్ అండ్ మెలానోసైట్స్ అనే ఒక సెల్స్ అనేది ఉంటాయి. సో మెలానిన్ ప్రొడక్షన్ సెల్స్, మెలానోసైట్స్ ఏం చేస్తాయని మన బాడీకి, అంటే మన చర్మంకి ఒక రంగు రావడానికి తోడ్పడుతూ ఉంటాయి. సో
సో సర్టెన్ టైమ్స్లో ఏమవుతుందంటే ఈ మెలానోసైట్స్ మెలానిన్ ప్రొడక్షన్ ఏదైతే మన స్కిన్కి కలర్ ఇచ్చేది ఉంటుందో ఈ సబ్స్టెన్స్ అనేది ప్రొడక్షన్ ఆగిపోతూ ఉంటుంది. సో ఇవి చనిపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ స్కిన్ కలర్ ప్రొడక్షన్ అనేది జరగకుండా వైట్ థిక్ ప్యాచ్ లాగా ఏర్పడడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఇది మెల్లమెల్లగా కనుక చూసుకున్నట్టయితే త్రూఅవుట్ ద బాడీ స్ప్రెడ్ అవ్వడం అనేది మనం చూసుకోవచ్చు. ఇనీషియల్గా లిప్స్ పైన కానీ హ్యాండ్స్ పైన కానీ ఒక ప్యాచ్ లాగా ఏర్పడి మెల్లమెల్లగా త్రూఅవుట్ ద బాడీ స్ప్రెడ్ అవ్వడం అనేది కూడా మనం దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో దీనికి ముఖ్యంగా సిమ్టమ్స్ని కనుక మనం విటిలిగోలో చూసుకున్నట్టయితే ఎలాంటి సిమ్టమ్స్ అనేది ఉండవు. కొంతమందిలో మాత్రం మనం చూసుకున్నట్టయితే ఒక ప్యాచ్ ఫార్మేషన్ కన్నా ముందు ఒక కొంచెం దురదలాగా వచ్చి ప్యాచ్ ఫార్మ్ అవ్వడం అనేది మనం దీన్ని చూసుకోవచ్చు. సో ఇతర స్కిన్తో కనుక చూసుకున్నట్టయితే చుట్టూ వేరే కలర్లా ఉండి ఇది మాత్రం మనకి ప్రామినెంట్గా వైటిష్ కలర్లో కనుక మనం ప్యాచ్ ఏర్పడి దీన్ని మనం విటిలిగోగా కన్సిడర్ చేసుకోవచ్చు. డాక్టర్, చిన్నపిల్లల్లో చూసుకుంటే అక్కడక్కడ ప్యాచెస్గా పొడల్లాగా అనిపిస్తూ ఉంటాయి కదా, అయితే అది వైటమిన్ డెఫిషియన్సీయా లేదంటే విటిలిగోనా కనుక్కోవటం చాలా కష్టంగా ఉంటుంది. అయితే విటిలిగోకి పర్టికులర్గా సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి? ఓకే, సో పిల్లల్లో కనుక మనం ముఖ్యంగా చూసుకున్నట్టే సమ్టైమ్స్ ఏమవుతుందంటే వర్మ్ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉంటుందో అంటే కడుపులో నట్టలు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ పైన లైట్ వైట్ స్పాట్స్ ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫేస్ పైన కానీ చిక్స్ పైన కానీ అరౌండ్ ద మౌత్ కానీ చూసుకున్నట్టయితే చిన్న వైట్ స్పాట్స్ అనేది మనం సర్టెన్ టైమ్స్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు. అలాగే విటమిన్ సి డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా వైట్ స్పాట్స్ రావడం అనేది మనం చూసుకోవచ్చు. బట్ ముఖ్యంగా దీన్ని మనం విటిలిగోతో ఎలా డిఫర్ చేయాలంటే విటిలిగో ప్యాచ్ ఎప్పుడైతే వస్తుందో అంటే విటిలిగో మచ్చ ఎప్పుడైతే వస్తుందో అది ప్రామినెంట్గా వైటిష్ కలర్లో ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో చుట్టూ ఉన్న కలర్తో మన స్కిన్ కలర్తో ఇది కంప్లీట్గా డిఫర్ అవుతూ ప్రామినెంట్గా మనకు ఒక వైట్ ప్యాచ్ వచ్చినప్పుడు దీన్ని విటిలిగోగా మనం చూసుకోవచ్చు. సో విటిలిగో చూసుకున్నట్టే ఇతర సిమ్టమ్స్ అనేది ఏది మనం సోరియాసిస్లో చూసుకున్నట్టయితే ఇచ్చింగ్ రావడం, రెడ్నెస్ రావడం ఇలాంటి సిమ్టమ్స్ ఏది ఉండదు మనకి విటిలిగోలో. ఓన్లీ బాడీ పైన కొంతమంది ఒక 10 to 20% పేషెంట్స్లో మాత్రం చూసుకున్నట్టయితే ఇనీషియల్గా ఒక దురదతో కూడిన తర్వాత మనకి ప్యాచ్ ఏర్పడడం అనేది చూస్తున్నాం. ఇది కాకుండా మనం విటిలిగోలో చూసుకున్నట్టయితే ఎలాంటి ఇతర సిమ్టమ్స్ అనేది మనం చూసుకోరాదు. ఎస్ డాక్టర్, ఇప్పుడు ఈ సోరియాసిస్ విషయానికి వస్తే చాలా వరకు మిగతా స్కిన్ ప్రాబ్లమ్స్తో పోలిస్తే దీనికి చాలా వరకు భయపడుతూ ఉంటారు. నిజంగా ఇదంతా డేంజరస్ అంటారా? అండ్ ఎంత సీరియస్గా తీసుకోవాలి సోరియాసిస్ని? ఓకే, సో మనం సోరియాసిస్ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే బాడీ పైన థిక్ ప్యాచెస్ లాగా ఏర్పడడం అనేది చూస్తున్నాం. సో ఇలా ప్యాచెస్ లాగా ఏర్పడినట్టు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక కాస్మెటిక్ ఇష్యూగా మనం చూసుకోవచ్చు. అంటే యూజువల్ ఎవరైతే సోరియాసిస్ పేషెంట్స్ ఉంటారో వీళ్ళు బయటికి వెళ్ళడానికి కానీ ఏదైతే మనకు ప్యాచ్ ఉన్న స్కిన్ ఎక్స్పోజ్ అవ్వడానికి కానీ ఎక్కువగా ఇష్టపడడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కాస్మెటిక్ ఇష్యూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి మెంటల్గా కూడా సర్టెన్ టైమ్స్లో డిస్టర్బ్ అవ్వడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. దీంతో పాటు మనం చూసుకున్నట్టయితే ఇతరేతర వాళ్ళకి ఏదైనా ఆల్రెడీ వేరే ఏదైనా క్రానిక్ డిజీజెస్ ఉన్నాయా అంటే థైరాయిడైటిస్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. అలానే ఒక్కసారి క్రానిక్గా సోరియాసిస్ ఏర్పడిన తర్వాత బాడీ మొత్తం అవ్వకుండా లేకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా ఇది ఫార్మేషన్ అవ్వకుండా మనం సీరియస్గా తీసుకోవడం అనేది చూసుకోవాలి. దీంతో పాటు మనకి ఇతరైతే ఏదైతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వేరే ఏదైనా డెవలప్ అవ్వకుండా అనేది మనం చూసుకోవాలి. అంటే జాయింట్స్ పైన ఎఫెక్ట్ పడిన ఉన్నప్పుడు చూసుకున్నట్టే సోరియాటిక్ ఆర్థరైటిస్ని కొంచెం ఒక సీరియస్ లెవెల్లో కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది డిఫార్మిటీస్ ఏర్పడడం అంటే చేతులు కాళ్ళు వంకర్లు పోవడం, చేంజెస్ రావడం, షేప్లో కూడా స్వెల్లింగ్ రావడం, స్టిఫ్నెస్ ఉండడం, ఏది ముట్టలేకపోవడం అనేది కూడా మనం చూస్తున్నాం సోరియాసిస్. సో సోరియాసిస్ అనేది మనం డెఫినెట్గా ఒక సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూగా మనం చెప్పుకోవచ్చు. అండ్ సోరియాసిస్ అండ్ అదర్ స్కిన్ డిజార్డర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మనం యూజువల్లీ దీన్ని ఎగ్జిమాతో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సోరియాసిస్ విషయానికి వస్తే థిక్ ప్యాచెస్ లాగా చేప పొట్టులాగా మనకు చేప పొలుసులాగా ఉండడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. డాక్టర్ కాల్ తీసుకుందాం. చరిష్మా గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, నా పేరు చరిష్మా. చెప్పండి మేడం. ఫేస్ పైన మొత్తం మచ్చల్లాగా వస్తున్నాయి. ఓకే, ఏజ్ ఎంత ఉంటుందమ్మా మీది? 15. ఓకే, 16. మచ్చల్లాగా అంటే ఎలాంటివి మీకు లక్షణాలు ఏం కనిపిస్తున్నాయి? అంటే ఎండకి పోగానే ఫేస్ ఫుల్ ఇట్లా దురద వస్తుంది. ఓకే, ఫుల్ సార్లు చూపించుకున్నా. ఓకే, పోతలేవు అవి. ఓకే ఓకే
సో దీన్ని కనుక మనం చూసుకున్నట్టయితే కొంతమంది పర్సన్స్లో ఏమవుతుందంటే సన్ ఎక్స్పోజర్ తర్వాత మనకి స్కిన్ పైన ఇరిటేషన్ రావడం, ఎలర్జిక్ రియాక్షన్స్ లాగా రావడం అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇలాంటి టైంలో మనకి మీకు విటమిన్ డి కానీ విటమిన్ సి డెఫిషియన్సీ కూడా ఏర్పడే ఛాన్సెస్ అనేది మనం చూసుకోవచ్చు. ఒకసారి మీ నియర్ బై హోమియో కేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఎస్ డాక్టర్, ఈ సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైట్ కంట్రోల్ చేయాలా, వీళ్ళకి ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మీరు చెప్తారా? ఓకే, సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ని కనుక మనం చూసుకున్నట్టయితే సోరియాసిస్ పేషెంట్స్ అనేవాళ్ళు పర్టికులర్ రిస్ట్రిక్షన్ అనేది ఏం లేదు. కాకపోతే మనం చూసుకున్నట్టయితే ఫిష్ కానీ సీ ఫుడ్ కానీ మనం అవాయిడ్ చేసుకుంటే సోరియాసిస్ పేషెంట్స్ అనేది బెటర్గా ఉంటుంది. అంటే ఫిష్ తినడం వల్ల మనం చాలామందిలో కనుక చూసుకున్నట్టయితే కొద్ది వరకు ప్యాచెస్ ఇంక్రీజ్ అవ్వడం, ఇరిటేషన్ ఇంక్రీజ్ ఇచ్చింగ్ ఇరిటేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం చూసుకుంటాం. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అనేది మనం చెప్పుకున్నట్టయితే ఫిష్ లేదా ఇతరైతే ఏదైతే సీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి సో వాటిని అవాయిడ్ చేసుకోవడం అనేది బెటర్గా ఉంటుంది. అలానే ఫుడ్ విషయానికి వచ్చేసరికి డైట్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఆకుకూరలు లేదా ఐరన్ లేదా ఫైబర్ రిచ్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు అనేది మనం చూసుకోవాలి. సో సోరియాసిస్ అనేది ఒక కాస్మెటిక్ ఇష్యూ కాబట్టి యూజువల్లీ వీళ్ళు బయటికి రావడం కానీ సన్ ఎక్స్పోజర్ అవ్వడం కానీ ఇష్టపడరు. సో ఇలాంటి వాళ్ళలో కనుక మనం చూసుకున్నట్టయితే విటమిన్ డి డిఫిషియన్సీ ఏర్పడడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇలా విటమిన్ డి డిఫిషియన్సీ రాకుండా మనం చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ సన్ రైస్కి కొంచెం ఎక్స్పోజర్ అవ్వడం, విటమిన్ సి ఇంటేక్ ఎక్కువ ఉండేలా, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ ఇంటేక్ ఉండేలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.